హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అవి ఇంత పీసెస్ కింద కట్ చేయించుకోవాలి. మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా కట్ చేయించుకోవాలండి. మీరు బోన్లెస్ అనుకుంటే కనుక అది తీసుకోండి. బోన్ కూడా కావాలనుకుంటే కనుక అవి కూడా హాఫ్ వేసుకోవచ్చు. నేను అది సగం ఇది సగం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం అనేది నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. ఈ కారం వల్ల ఏంటంటే మనకి కొంచెం రెడ్గా వస్తుందండి. మనం ఇందులోని కలర్ అనేది యూస్ చేయని అవసరం లేదనమాట. అది ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను బియ్యపిండి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అనేది మీ ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది వేసుకోకుండా కలుపుకోవాలండి. ఇదంతా కూడా మనం ఇలా కలిపేసుకున్నాక అప్పుడు సరిపోతే కనుక కొంచెం వాటర్ని పైన అలా జల్లుకుంటూ కలుపుకోవాలండి. అంతేగాని ఎక్కువ వాటర్ అనేది వేసుకోకూడదండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగా బాగా మసాలాలన్నీ కూడా దీనికి ఈ చికెన్కి పట్టేలాగా ఇలా కలిపేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోవాలండి. మరి వాటర్ పోసేసి అది కొంచెం లూజుగా ఉండేలాగా అస్సలు చేసుకోకూడదండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇదంతా కూడాను ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇంక ఇది మూత పెట్టేసుకొని 1 గంట సేపు అలానే పక్కన పెట్టేసుకోవాలండి. మీకు టైం ఉంటే కనుక ఒక 2 గంటలైనా సరేను అలాగే పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని, అవి ఒక్కొక్కటిగా ఇలాగా ఆయిల్లోని వేసుకోవాలండి. మరి దగ్గరగా కాకోకుండా కొంచెం వెడంగా వేసుకోవాలన్నమాట. ఇలాగా వేసుకున్నాక ఇవి వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా మనకి కొంచెం ఆయిల్ అనేది తగ్గిపోయాక అప్పుడు స్పూన్తో కానీ గరిటతో కానీ ఇలాగా కలుపుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగా వేయించుకోవాలి. మనకి ఇది కలర్ అనేది ఇలా ఉంది కాబట్టి వేగిందో లేదా అన్నది మనకి తెలియదండి. ఈ ఆయిల్ అంతా కూడాను పోయి మనకి ఇలాగ ఉన్నప్పుడు ఇంకా మనకి ఇవి ఏగిపోయినట్టేనండి. ఇంక ఇవి మనకి రెడీ అయిపోయి ఇవన్నీ కూడాను ఇంకా మనం ఇవి టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇవన్నీ కూడాను ఇలా తీసేసుకున్నాక మిగిలిన వాటిని కూడాను ఇలాగే వేసుకొని ఆయిల్లోని అవి కూడా ఏగిపోయాక టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇవి ఈవినింగ్ పూట స్నాక్ లాగా తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.